ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. రేపటి నుండి 2025 వరకు మకర రాశి వారి జీవితంలో అనుకోని మార్పులు సంభవించబోతున్నాయి. ఒక స్త్రీ కారణంగా వీరి జీవితమే మారిపోబోతుంది. వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అయితే రేపటి నుండి 2025 వరకు ఈ రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులేమిటి? ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? అదేవిధంగా ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. గ్రహస్థితిలో మార్పుల వలన వీరు జీవితంలో జరగబోయే మార్పులు ఎవరూ ఊహించలేరు. రేపటి నుండి ఈ రాశి వారి జీవితం పూర్తిగా మారిపోయింది. ఈ సమయంలో వీరు విశేషమైన శుభ ఫలితాలను పొందబోతున్నారు. మీరు చేస్తున్న వృత్తిలో అభివృద్ధి పొందుతారు. ఏ రకమైన వృత్తి పనిచేసేవారైనా సరే రానున్న 10 రోజుల్లో అభివృద్ధిని సాధిస్తారని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఉద్యోగులు ఎంతో కాలంగా ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్నట్లయితే మీకు ప్రమోషన్ సిద్ధిస్తుంది. ఉద్యోగం చేసేవారికి పనిలో కాస్త ఒత్తిడి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మీ యొక్క ఒత్తిడిని అధిగమించి కష్టపడి పనిచేయటం ద్వారా మీ సహోద్యోగులు అలాగే అధికారుల మెప్పును పొందుతారు. మీ యొక్క చాకచక్యంతో నేర్పరితనంతో ఎక్కువ సమయంలో పూర్తి చేయాల్సిన పనిని కూడా తక్కువ సమయంలో పూర్తి చేయగలుగుతారు. మీ ద్వారా మీరు పనిచేస్తున్న సంస్థకు మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. తద్వారా మీరు పనిచేస్తున్న సంస్థకు గౌరవం పెరుగుతుంది. ఎంతో కాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ విఫలమవుతున్న ఈ రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంది. ఈ సమయంలో ఒక స్త్రీ కారణంగా మీరు ప్రయత్నించినట్లయితే మీకు తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగం అనేది వస్తుంది. శని భగవానుడి యొక్క అనుకూలత వలన ఉద్యోగ సంస్థల్లో మంచి పేరును సంపాదిస్తారు. ఇచ్చిన టైంలో ఇన్ టైంలో కంప్లీట్ చేస్తారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. వ్యాపారం చేసేవారు భాగస్వామ్య వ్యాపారం విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఏదైనా భూమిని లేదా ప్లాట్ను కొనుగోలు చేసేటప్పుడు దానికి సంబంధించిన పత్రాలన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని 1కి 2 సార్లు చెక్ చేసుకోవటం మంచిది. కుటుంబంలో గతంలో ఉన్న మనస్పర్ధలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఈ రాశివారి వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది. వీరి సంతానం ఉన్నత విద్యా ఫలితాలను సాధించడం వలన మంచి పేరును సంపాదించుకుంటారు. వీరి సంతానం అనుకున్న ఉద్యోగాన్ని పొందటం వలన మానసికంగా సంతోషంగా ఉంటారు. విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునేవారు లేదా వ్యాపారాన్ని విస్తరించాలని వారు ఈ సమయంలో ప్రయత్నించడం వలన అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఉద్యోగంలో ఎవరైతే ట్రాన్స్ఫర్ కోరుకుంటున్నారో అటువంటి వారు ఈ సమయంలో అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఆదాయ వనరులు పెరుగుతాయి. ప్రభుత్వ రంగంలో పనిచేసేవారు ఈ సమయంలో మంచి లాభాలను పొందుతారు. వ్యవసాయదారులు ప్రభుత్వం నుంచి సహకారాన్ని పొందుతారు. ఈ రాశి వారికి 100కి 100% అనుకూలంగా ఉండబోతుంది. వీరికి ఈ సమయంలో విశేషమైన అదృష్టం వరించబోతుంది. ఈ రాశి వారు చేసే పనులు ప్రణాళికాబద్ధంగా చేయటం వలన అనుకున్న విజయాలను సాధిస్తారు. ఈ రాశి వారికి ఆర్థికపరమైన విషయాలలో లాభం కలిసి వస్తుంది. ఆర్థిక ఉన్నతిని పొందుతారు. ఈ సమయంలో వీరు చేసే పనులలో కుటుంబ సభ్యుల యొక్క సహకారం మరియు స్నేహితుల యొక్క సహకారం ఉంటుంది. దీనివలన ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. దీనివలన మానసికంగా సంతోషంగా ఉంటారు. అలాగే అనుకున్న విజయాలను సాధిస్తారు. ఇప్పటివరకు ఏదైనా పనులు మొదలుపెట్టి అది అవుతుందో అవ్వదు అని సందిగ్ధంలో ఉన్నవారు ఈ సమయంలో మీరు అనుకున్న పనులను ప్రారంభించడం వలన ఖచ్చితంగా వాటిని పూర్తి చేస్తారు. ఉద్యోగంలో చేసే పనులు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. ఆకస్మిక ఉద్యోగ మార్పులు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు సరైన ఉద్యోగం లేదని బాధపడేవారు ఈ సమయంలో ప్రయత్నించడం వలన అనుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. ఈ రాశి విద్యార్థులకు తెలివి అధికంగా ఉండటం వలన పోటీ పరీక్షల్లో మంచి విజయాలను సాధిస్తారు. వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. మీరు చేసే ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది. విద్యార్థులు జ్ఞానం విచక్షణ కలిగి ఉంటారు. తమకు ఉన్న సమయస్ఫూర్తిని ఉపయోగించి అనుకున్న రంగాల్లో రాణిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. గతంలో ఉన్న సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అదేవిధంగా ఎప్పటి నుంచి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయంలో వివాహ సంబంధం కనిపిస్తున్నాయి. బ్యాంక్ లోన్ కోసం ప్రయత్నించేవారు ఈ సమయంలో బ్యాంక్ లోన్ లభించడం వలన నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. వీరికి ఈ సమయంలో కలిగే అదృష్టం వలన వీరు చేసే పని ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. దీనివలన మానసికంగా ఎంతో సంతోషంగా ఉంటారు. వీరి అదృష్ట సంఖ్య 6. వీరికి బుధవారం శుక్రవారం అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన పనులు ఈ రోజుల్లో ప్రారంభించడం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఎంత ఆదాయం వస్తుందో అదేవిధంగా ఖర్చులు కూడా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా ఈ సమయంలో గృహోపకరణాల విషయంలో అధికంగా ధనాన్ని ఖర్చు చేస్తారు. కనుక డబ్బును ఖర్చు పెట్టేటప్పుడు అది ఎంతవరకు అవసరమనే విషయాన్ని గ్రహించి ఖర్చు పెట్టడం మంచిదే. మంగళవారం రోజులలో పొరపాటున కూడా అప్పు చేయకూడదు. ఈ సమయంలో అతి విశ్వాసంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. దీనివలన ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ప్రతికూల ఆలోచనలు రాకుండా జాగ్రత్త పడాలి. ప్రతి విషయాన్ని కూడా పాజిటివ్గా ఆలోచించడం వలన అనుకూలమైన ఫలితాలను పొందుతారు. రాజకీయ రంగంలో ఉన్నత పదవిని పొందాలి అని ఆలోచన చేసేవారు ఈ సమయంలో రాజకీయ రంగ ప్రవేశం చేయటం మంచిది. ఈ సమయంలో వీరు చేసే ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది. ప్రజాదరణ కలుగుతుంది. దీనివలన అనుకున్న పదవిని సొంతం చేసుకుంటారు. ఈ సమయంలో వీరు పూర్వీకుల ఆస్తులు సొంతం చేసుకుంటారు. ఈ సమయంలో ఈ రాశివారు దూర ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ అయ్యి కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు కానీ, ఒక స్త్రీ పరిచయం అవటం వలన ఈ రాశివారి జీవితంలో అదృష్టం కలుగుతుంది. ఆ స్త్రీ మీకు ప్రతి విషయంలో సపోర్ట్ చేయటం వలన మంచి విజయాలను పొందుతారు. ముఖ్యంగా ఉద్యోగ సంస్థల్లో ఉన్నత స్థాయిని చేరుకోవటానికి ఆ స్త్రీ ఒక కారణమవుతుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఒక స్త్రీని దేవతలా ఆరాధించటం వలన అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఈ రాశివారిపై ఉంటుంది. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం వీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే, శుక్రవారం రోజు దుర్గాదేవి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని ఓం దుర్గాయే నమః అనే మంత్రాన్ని ఆలయ ప్రాంగణంలో 108 సార్లు చదువుకోవటం వలన ప్రారంభించిన పనుల్లో మంచి విజయాలను సాధిస్తారు. సోమవారం రోజు శివాలయానికి వెళ్లి మహాశివునికి అభిషేకం చేయటం వలన అనుకూలమైన ఫలితాలను పొందుతారు. మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి 11 లేదా 21 ప్రదక్షిణలు చేసి పిండి దీపాలను ఆవు నీతితో వెలిగించడం వలన ఆంజనేయ స్వామి అనుగ్రహంతో అనుకున్న పనులను దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. గురువారం రోజు సాయిబాబా ఆలయంలో శనగలను ప్రసాదంగా పంచిపెట్టడం వలన గురుగ్రహం యొక్క అనుకూలతతో సకల సంపదలను పొందుతారు. ఈ సమయంలో ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన ఫలితాలుగా మార్చుకోవటం కోసం వీరు పాటించవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే, రాహుకాల సమయంలో దుర్గాదేవి ఆలయంలో నిమ్మకాయ దీపాన్ని వెలిగించడం వలన మంచి ఫలితాలను పొందుతారు. సోమవారం లేదా శనివారం రోజు రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేయటం వలన సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఈ విధంగా 5 లేదా 11 వారాలు చేసినట్లయితే వివాహ ప్రయత్నాలు చేసేవారికి మంచి వివాహ సంబంధం కుదురుతుంది. వీలైనప్పుడు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదువుకోవటం వలన ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు చిటికెడు పసుపు వేసి స్నానం చేయటం వలన సకల సంపదలు కలుగుతాయి. నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. వీలైనప్పుడు గోశాలకు వెళ్లి గోసేవ చేయటం వలన సకల దేవతల అనుగ్రహాన్ని పొందుతారు. సో చూశారు కదండి, రేపటి నుండి 2025 వరకు మకర రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులేమిటి? ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? అదేవిధంగా ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మకర రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.